నమస్కారం అండి. ఈ కాయ చూసారు కదా, ఇది పచ్చడికి చాలా బాగుంటుంది. దీని పేరు జొన్నల రాశి అని అంటారనమాట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాయలు, గుత్తులు గుత్తుల కింద కాస్తాయి, రౌండ్ షేప్లో ఉంటాయి. ఇది పచ్చడి పెట్టుకుంటే చిన్న చిన్న ముక్కల కింద వస్తాయి కాబట్టి తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది సువర్ణరేఖ. దీని పేరు సువర్ణరేఖ. అంటే లైట్గా రెడ్డిష్ కలర్ ఉంటుంది. రెండోది కొంచెం ముక్కు కొంచెం బయటికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా పచ్చడికి చాలా బాగుంటుంది. కాయ పెట్టుకుంటే ముక్క చెదరకుండా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే చిన్న రసాలు. అంటే ఇవి ఏంటంటే పీచుకాయ అనమాట. పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చడికి బాగుంటుంది. ఇవి చిన్న రసాలు తినడానికి కూడా బాగుంటాయి, కానీ పచ్చడికి చాలా బాగుంటుంది. ముక్క ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్లో తెల్ల గులాబీలు. ఇవి కాయలు చిన్నగా రౌండ్గా ఉంటాయి. ఇలా చిన్నగా తెల్లగా రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కసారి కనుక పచ్చడి పెడితే 3 సంవత్సరాల వరకు కూడా ముక్క మెత్తబడదు, ఏమీ ఇది కాదు. ఇది చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇవి పండిన తర్వాత గులాబీ పూల వాసన వస్తాయి, అందుకనే వీటి పేరు కూడా తెల్ల గులాబీలు అంటారు. తర్వాత చూస్తే చాలామంది కొత్తపల్లి కొబ్బరి పచ్చడి పెడుతూ ఉంటారు, కానీ కొత్తపల్లి కొబ్బరి పచ్చడికి ఎంత బాగుంటుందో అంతకన్నా ఎక్కువ తినడానికి బాగుంటుంది అనమాట. అందుకనే నేను ఆ టైప్ ఇక్కడ చెప్పలేదు. లేదంటే కొత్తపల్లి కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ఈ సంవత్సరం ఏ రకం కాయతో పచ్చడి పెడుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంతకన్నా బెస్ట్ ఎవరైనా తెలిస్తే కనుక తప్పకుండా తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.